హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ హిస్టరీ కుతుబ్ షాహీలలో కొన్ని ప్రశ్నలు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ప్రశ్న సరళి మారుతుంది, ఇన్డెప్త్గా వస్తూ ఉంది. కాబట్టి ఈ తెలంగాణ హిస్టరీ అనేది కానిస్టేబుల్లో కొంత స్ట్రెస్ చేసి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అలాగే గ్రూప్ 2లోను గ్రూప్ 3లోను అన్ని జనరల్ స్టడీస్లోనూ మనకు తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఆ తెలంగాణ హిస్టరీలో మేజర్ చాప్టర్లు 4 ఉంటాయి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు. ఇవి 4 మేజర్ చాప్టర్లు. ఈ 4 మేజర్ చాప్టర్లకు వెళ్ళి జిఎస్లో ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. ఇక ఆప్షన్లు అయితే కంపల్సరీగా 4 నుంచి 6, 7, 8 క్వశ్చన్ల వరకు, ముఖ్యంగా కాకతీయులు, శాతవాహనులు 6 నుంచి 7 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంది. అసఫ్ జాహీలు అయితే 20 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి కుతుబ్ షాహీలలో కొన్ని ప్రశ్నలు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మీకు ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీలో కానీ కొన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే శిలాశాసనాలు ఇన్స్క్రిప్షన్స్ గ్యారంటీగా క్వశ్చన్లు వచ్చేటటువంటి ఏరియా. సాహిత్య గ్రంథాలు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అలాగే నిర్మాణాలు ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. శిలాశాసనాలపైన 2 క్వశ్చన్లు, సాహిత్యం పైన 2 క్వశ్చన్లు, నిర్మాణాలపైన 2 క్వశ్చన్లు, అలాగే పరిపాలనలో భాగంగా మనకు పరిపాలన ఆర్థిక అంశాలపైన మనకు 2 క్వశ్చన్లు వస్తాయి. ఇట్లా కొన్ని గ్యారంటీ క్వశ్చన్లు ఉంటాయి. ఆ గ్యారంటీ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే శాసనాలు ఒక 40 శాసనాలు ఉంటే 40 శాసనాలని మనము కంప్లీట్గా 1, 2, 3 సార్లు చదివి ఉంటే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలను గుర్తించము. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలను గుర్తించము. ఐడెంటిఫై ద కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. అడ్మినిస్ట్రేషన్ డివిజన్లలో ఉన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. కుతుబ్ షాహీస్ తరఫ్లు, జిల్లాలు డిస్ట్రిక్ట్స్, పరగణ గ్రామం. తరఫ్స్, డిస్ట్రిక్ట్స్, పరగనాస్, విలేజెస్ కుతుబ్ షాహీలకు సంబంధించి. అలాగే అసఫ్ జాహీలకు సంబంధించి సుబాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామం. అసఫ్ జాహీస్ సుబాసు, డిస్ట్రిక్ట్స్, తాలూకాసు, విలేజెస్. శాతవాహనులు ఆహారాలు, విషయాలు, గ్రామాలు. ఆహారాస్, విషయాస్, విలేజెస్, సేమ్ అదే పేరు ఉంటుంది. కాకతీయులు నాడులు, స్థలాలు, గ్రామాలు, విలేజెస్. ఈ 4 సరైన వాటిని గుర్తించండి. అడ్మినిస్ట్రేషన్ డివిజన్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవాళ భారతదేశం ఉంది. భారతదేశంలో ఏమున్నాయి సార్? రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలలో ఏమున్నాయి? జిల్లాలు ఉన్నాయి. జిల్లాలలో ఏమున్నాయి? గ్రామాలు ఉన్నాయి. మండలాలు ఉన్నాయి. మండలాలలో ఏమున్నాయి? గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నాయి. ఇట్లా భారతదేశాన్ని ఇవాళ ఏ విధంగా అయితే విభజన చేశామో ప్రతి డైనాసిటీని, ప్రతి రాజ్యాన్ని, ప్రతి కింగ్డమ్ని ఖచ్చితంగా విభజన చేశారు. కాబట్టి ఈ విభజన పైన క్వశ్చన్లు అడుగుతున్న అంశాన్ని ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది కంపల్సరీగా మీకు తెలంగాణ హిస్టరీలో క్వశ్చన్లు అడుగుతారు. అట్లా ఇండియన్ హిస్టరీ పోతే ఢిల్లీ సుల్తానేట్ల కాలంలో ఇక్తాలు అనే పద్ధతి ఉంటుంది. మొఘలాయుల కాలంలో ఏముంటుంది సార్ అంటే సుబాలు అనే పదం ఉంటుంది. అట్లాగే మౌర్యుల కాలంలో ఏముంటుంది సార్ అంటే ఆహారాలు అనే పదం ఉంటుంది. అలాగే గుప్తుల కాలంలో ఏముంటుంది సార్ అంటే గుప్తుల కాలంలో భుక్తులు అనే పదం ఉంటుంది. ఇట్లా ఇండియన్ హిస్టరీలో మేజర్ చాప్టర్లు కానీ తెలంగాణ హిస్టరీలో మేజర్ చాప్టర్ల పైన డివిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. దీన్ని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలా. ఇది ఒక పట్టిక రూపంలో కూడా రాసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కుతుబ్ షాహీలు తరఫులు, జిల్లాలు, పరగణ, గ్రామం. కుతుబ్ షాహీల కాలంలో 36 తరఫులు ఉన్నాయి, 38 జిల్లాలు ఉన్నాయి, 517 పరగణాలు ఉన్నాయి. 517 పరగణాలు కుతుబ్ షాహీల కాలం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే అసఫ్ జాహీల కాలంలో సుబాలు 5 ఉంటాయి, జిల్లాలు 17 ఉంటాయి. మొదటిసారి తాలూకాలు ఏర్పాటు చేసినప్పుడు 74 తాలూకాలు ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో అవి 107 తాలూకాలు. తాలూకా మీన్స్ నియోజకవర్గం, కాన్స్టిట్యున్సీ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సుబాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామం రైటేనా కాదా? శాతవాహనుల కాలం ఆహారాలు, విషయాలు, గ్రామాలు.
కాకతీయుల కాలంలో నాడులు స్థలాలు గ్రామం. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు ప్రీవియస్లో గతంలో అడిగారు. కానీ ఇలా రైట్ ఏంటి సార్ అంటే 4 కూడా రైటే, 4 కూడా రైటే. కుతుబుషాయిలు, తరఫ్స్, డిస్ట్రిక్ట్స్, పర్గనాసు, విలేజెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసబ్జాయిలు సుబాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామం ఇస్ ద రైట్ ఆన్సర్. శాతవానులు ఆహారాలు, విషయాలు, గ్రామాలు ఇస్ ద రైట్ ఆన్సర్. కాకతీయులు నాడులు, స్థలాలు, గ్రామం ఇస్ ద రైట్ ఆన్సర్. 4 కూడా రైటు. ఏబిసిడి కూడా 4 కూడా సరైనటువంటి సమాధానాలుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఒక్కోసారి ఇవన్నీ ఇవ్వకుండా ఇట్లా క్వశ్చన్ ఇలా ఇవ్వకుండా ఏమంటాడు సార్ అంటే ఇక్కడ వంశం పేరిస్తాడు, ఇక్కడ రాజ్య భాగం ఇస్తాడు. రాజ్య భాగం ఇచ్చి జతపరచండి అంటాడు. ఏమంటాడంటే శాతవానులు, కాకతీయులు, కుతుబుషాయిలు, అలాగే అసబ్జాయిలు ఇలా ఇచ్చేసి ఇటువైపు సుబాలు, తరఫులు, అలాగే ఆహారాలు, అదే మాదిరిగా నాడులు ఇట్లా ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏబిసిడి ఇచ్చేసి జతపరచండి అనే క్వశ్చన్ ఈ విధంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇలాగైనా క్వశ్చన్లు అడగవచ్చు. ఈ క్రింది వాణిలో సరైనది ఏమిటి అన్నప్పుడేమో ఈ విధంగా క్వశ్చన్లు ఇస్తాడు, జతపరచండి అన్నప్పుడేమో ఈ విధంగా క్వశ్చన్ వేయడానికి ఆస్కారం ఉంది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనము ఆన్సర్ చేసే విధంగా ఉండాలా. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఇలాంటి అంశాలు మీరు ఒక పట్టిక రూపంలో వేసుకొని 100% అది బట్టే విధంగా, బట్టి మీన్స్ 1-4 సార్లు చదివే విధంగా క్వశ్చన్లు ఉండాలి. ఇది ఒక కాన్సెప్ట్. అలాగే కుతుబుషాల కాలంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పైన మరో క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. షాబందర్, ఐనుల్ ముల్క్, ముజుందర్, మీర్ జుమ్లా ఈ అధికారుల పేర్లు. షాబందర్, ఐనుల్ ముల్క్, ముజుందర్, మీర్ జుమ్లా. అలాగే వీళ్ళు ఏ శాఖను నిర్వహించారు అంటే దేనిపైన వీళ్ళు వర్క్ చేశారు. ఈ మంత్రులు అనేవాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవహారాలు ఫైనాన్స్ అఫైర్స్, యుద్ధ వ్యవహారాలు మిలిటరీ అఫైర్స్, ఆడిటింగ్ వ్యవహారాలు ఆడిటింగ్ అఫైర్స్, ఓడరేవుల వ్యవహారాలు పోర్ట్ ఆర్ హార్బర్ అఫైర్స్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఎవరు దేన్ని నిర్వహించారు అనే కాన్సెప్ట్ పైన క్వశ్చన్ కనుక మనం చూసి ఒక ప్రయత్నం చేస్తే చూడండి, ఇక్కడ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే షాబందర్. షాబందర్ అంటే ఓడరేవుల అధికారిని షాబందర్గా పిలిచారు. ఫోర్ట్ ఆర్ హార్బర్ అఫైర్స్ నిర్వహించిన వాడు ఎవరు సార్ అంటే షాబందర్. షాబందర్ అంటే A4 ఈజ్ ద ఆన్సర్. ఐనుల్ ముల్క్. ఐనుల్ ముల్క్ అంటే మిలిటరీ అఫైర్స్, యుద్ధ వ్యవహారాలను యుద్ధం చేసే వ్యవహారాలు చూసిన ఒక మినిస్టర్ని ఏమన్నారు సార్ అంటే ఐనుల్ ముల్క్గా పిలిచిన ప్రయత్నాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ముజిందర్. ముజిందర్ అంటే ఆడిటింగ్ వ్యవహారాలు. అంటే ఇక్కడ మీరు కుతుబుషాలు కావచ్చు, మొఘలాయలు కావచ్చు, ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, బహుమనీయులు కావచ్చు, అంటే ముస్లిం సంబంధించినటువంటి డైనాసిటీలు అన్నిటిలలో ఇవే పదాలు ఎక్కువగా వస్తాయి అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇక్కడ ముజిందర్. ముజిందర్ అంటే ఎవరు సార్ అంటే ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ముజిందర్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీర్ జుమ్లా. మీర్ జుమ్లా అనేవాడు ఏ వ్యవహారాలు నిర్వహించాడు సార్ అంటే ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు. ఆర్థిక శాఖ మంత్రిని మీర్ జుమ్లా. ఫైనాన్స్ అఫైర్స్ చూసిన వాడిని మీర్ జుమ్లా అంటాం. ఈ మీర్ జుమ్లా ఫైనాన్స్తో పాటుగా రెవెన్యూ మంత్రిగా రెవెన్యూ వ్యవహారాలను చూసిన వాడు ఎవరు సార్ అంటే మీర్ జుమ్లా. అంటే వాస్తవంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా భూమి శిస్తు పైనే, రెవెన్యూ సిస్టమ్ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి సపరేట్గా ఆర్థిక మంత్రి, సపరేట్గా రెవెన్యూ మంత్రి అనేవాళ్ళు, రెవెన్యూ మినిస్టర్స్ అనేవాళ్ళు లేరు. 2 కలిపి ఒకటే చూసేవాడు. వాళ్ళ అధికారికంగా ఉన్న మినిస్ట్రీ పేరు ఏం పేరు సార్ అంటే రెవెన్యూ వ్యవహారాలు చూసిన వారిని మీర్ జుమ్లా అన్నారు. మీర్ జుమ్లా అని పిలిచిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీర్ జుమ్లా అంటే మనకు ఆ రెవెన్యూ మంత్రిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 2 అంశాలు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి షాబందర్ అంటే ఓడరేవుల వ్యవహారాలు చూసిన వాడు, ఫోర్ట్ అండ్ హార్బర్ అఫైర్స్. అలాగే మీర్ జుమ్లా అంటే రెవెన్యూ వ్యవహారాలు చూసిన వారిని మీర్ జుమ్లాగా పిలిచారు. అలాగే ఐనుల్ ముల్క్ అంటే యుద్ధ మంత్రి. అలాగే ముజిందర్ అంటే ఆడిటింగ్ వ్యవహారాలు. ఆన్సర్ ఏముంది A4
B2 C3 D1 ఏ ఇస్ ద సరైనటువంటి సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్లు ఈ విధంగా మీరు ఇలాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలా. ఇలాంటి క్వశ్చన్లు కేవలం అశోక్ సార్ యొక్క అశోక్ అకాడమీలోనే డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ఉన్న విధానంలోనే క్వశ్చన్లని తయారు చేస్తారు. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మూమెంట్కి సంబంధించి నేనే స్వయంగా క్వశ్చన్లు తయారు చేసి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అశోక్ అకాడమీలో తమకు సంబంధించిన క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి. అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించి 70 గంటల క్లాసు 70 అవర్స్ క్లాసెస్ జస్ట్ 100 రూపీస్కే ఉంటుంది. అది మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుతుబ్ షాల కాలంలో యూరోపియన్లు స్థావరాలు స్థాపించిన సంవత్సరాలను జతపరచము. మ్యాచ్ ద ఇయర్స్ ఇన్ విచ్ యూరోపియన్ ఎస్టాబ్లిష్డ్ దే ద సెటిల్మెంట్స్ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్స్. కుతుబ్ షాల కాలంలోనే మనకు అంతకుముందు అంటే ఆంధ్ర ప్రాంతం ఎవరి పరిధిలో ఉన్నది సార్ అంటే విజయనగర సామ్రాజ్యం పరిధిలో ఉంది. విజయనగర సామ్రాజ్యం పరిధిలో ఆంధ్ర ఉంటే తెలంగాణ అనేది బహుమని సామ్రాజ్యం పరిధిలో ఉంది. బహుమనీలకెళ్ళి వచ్చిన రాజ్యమే కుతుబ్ షాహీలు. అయితే తల్లికోట యుద్ధం 1565లో తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత 1565లో తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా కుతుబ్ షాహీలు అనేవాళ్ళు 1570 నుంచి క్రమక్రమంగా ఆక్రమించడం మొదలుపెట్టారు. అది మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసరికి ఆంధ్ర దాదాపుగా రాయలసీమ ప్రాంతాలు మొత్తం కూడా తెలంగాణ ఏలుబడిలోకి కుతుబ్ షాహీల పరిధిలోకి వచ్చాయి. ఆ నేపథ్యానికి మనకు ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఆంధ్ర తీర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, అలాగే టోటల్ డచ్ వాళ్ళు, పోర్చుగీసు వారు అందరూ కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ సార్ అంటే ఆంధ్ర తీర ప్రాంతంలో. మళ్ళీ ఏ సంవత్సరంలో ఈ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేది క్వశ్చన్. డచ్ వారు ఎప్పుడు వచ్చారు, బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు, ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారు, పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చారు అనే ఒక కాన్సెప్ట్ని కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి పీరియడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో స్థాపించిన పీరియడ్లకు డిఫరెంట్ అనేది మనకు కనబడుతుంది. అది మీరు అనాలిసిస్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు డచ్ వారు ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1605లో వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేశారు అంటే A1. అలాగే బ్రిటిష్ వారు 1611లోనే ఏర్పాటు చేశారు B2. ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1668లో వచ్చారు C3. అలాగే పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చారు సార్ అంటే 1669లో వచ్చారు. ఇక్కడ చూడండి, పోర్చుగీస్ వారు ఆంధ్ర ప్రాంతంలో చివరిగా వచ్చారు. కానీ భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరు సార్ అంటే పోర్చుగీస్ వాళ్ళు 1497 సంవత్సరంలోనే వాళ్ళు భారతదేశానికి వచ్చారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ చివరి స్థావరం ఎక్కడంటే మచిలీపట్నంలో. అంటే ఇక్కడ చూడండి, డచ్ వారు 1605లో ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే మచిలీపట్నంలోనే. అట్లాగే బ్రిటిష్ వారు ఎక్కడ సార్ అంటే మచిలీపట్నంలోనే. అదే మాదిరిగా ఫ్రెంచ్ వారు ఎక్కడ సార్ అంటే మచిలీపట్నంలోనే. అదేవిధంగా పోర్చుగీస్ వారు ఎక్కడ సార్ అంటే మచిలీపట్నంలోనే. టోటల్గా ఆంధ్ర ప్రాంతంలో కుతుబ్ షాహీల కాలంలో స్థావరాలని మొట్టమొదటి స్థావరం ఏంటి సార్ అంటే బండ గుర్తు ఏంటంటే మచిలీపట్నమే బండ గుర్తు. గత సంవత్సరాలు ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు, రెండో వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, మూడో వారు ఫ్రెంచి వారు, మొట్టమొదటి వాళ్ళు డచ్ వాళ్ళు, రెండో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, మూడో వారు ఫ్రెంచి వారు, నాలుగో వాళ్ళు పోర్చుగీస్ వారు. అదే భారతదేశాన్ని కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఫస్ట్ వచ్చింది వాళ్ళు సార్ పోర్చుగీస్ వారు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు అంటే డచ్ వారు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు అంటే ఫ్రెంచి వారు వచ్చారు. కానీ ఇక్కడ రివర్స్ కనబడుతుంది. తెలంగాణకు ఆంధ్ర ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసేటువంటి ఒక విధానం కనుక చూస్తే ఇండియాకు ఆ విధంగా వచ్చేస్తే ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారి ఎవరు వచ్చారు డచ్ వారు కనబడుతున్నారు. తర్వాత ఎవరు వచ్చారు బ్రిటిష్. మూడో వాళ్ళు ఎవరు వచ్చారంటే ఫ్రెంచి. నాలుగో ఎవరంటే పోర్చుగీస్. అంటే ఇక్కడ చూడండి, పోర్చుగీసు వాళ్ళే అక్కడనే మొదటి స్థావరంగా ఉంటే ఇక్కడ చివరిగా వచ్చారు. కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే మనకు వాళ్ళ వరుసక్రమం అని అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థావరాలు అన్నప్పుడు ఇండియాకి ఎవరు వచ్చారు, ఏ సంవత్సరం వచ్చారు, బ్రిటిష్ వారి స్థావరాలు ఏంటి, ఒక మ్యాప్ తీసుకొని
ఒక ఇండియా మ్యాప్ తీసుకొని ఇండియా మ్యాప్లో ఉదాహరణకు డచ్ వారు తూర్పు సైడ్ మొత్తం స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పోర్చుగీస్ వాళ్ళు కేవలం పశ్చిమ వైపున స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళే ప్రధానమైన స్థావరాలు కలకత్తా కానీ మద్రాసు కానీ ముంబై కానీ వాళ్ళ మొట్టమొదటి స్థావరం సూరత్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అది ఇండియన్ హిస్టరీలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు, తెలంగాణ హిస్టరీలో మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు? A1 B2 C3 D4 అంటే వాడే కరెక్ట్ ఇచ్చేసి మళ్ళీ అరేంజ్ చేయమని చెప్పేసి క్వశ్చన్లు అడుగుతున్న అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఆల్రెడీ వాడు కరెక్ట్ ఇచ్చి మళ్ళీ ఎందుకు అడుగుతారని చెప్పేసి మీరేమో అట్లా ఓసారి మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. నెక్స్ట్ కుతుబ్ షాలకు సంబంధించి ఒక కల్చరల్ సంబంధించిన అంశాన్ని క్వశ్చన్ రూపంలో ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన దాన్ని గుర్తించండి. భద్రాచల రామాలయానికి శ్రీరామనవమి రోజున తలంబ్రాలుగా ముత్యాలను పంపే ఆచారాన్ని మొదలుపెట్టింది ఇబ్రాహీం కుతుబ్ షా. ద కస్టమ్ ఆఫ్ సెండింగ్ పియర్లెస్ యాజ్ ద తలంబ్రాలు టు ద భద్రాచలం శ్రీరామ టెంపుల్ ఆన్ ద డే ఆఫ్ శ్రీరామ నవమి వాజ్ స్టార్టెడ్ బై ద ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా అనే వ్యక్తి ముత్యాలను పంపే ఆచారాన్ని మొదలుపెట్టారు. రైటా రాంగా? కుతుబ్ షాయిలు మొహరం పండుగను అధికారికంగా ప్రారంభించారు. ద కుతుబ్ షాయిస్ డిక్లేర్డ్ ద మొహరం ఫెస్టివల్ యాజ్ అన్ అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్గా ఎవరు ప్రారంభించారంటే కుతుబ్ షాలు అని చెప్తున్నది. రైటా రాంగా? మీరగ్ పండుగ కుతుబ్ షాల కాలంలో నిర్వహించబడింది. ద మీరగ్ ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద కుతుబ్ షాయిస్. కుతుబ్ షాల కాలంలో బసంత్ నవరోజీ పండుగలను నిర్వహించారు. డ్యూరింగ్ ద కుతుబ్ షాయి పీరియడ్ ద ఫెస్టివల్ బసంత్ అండ్ నవరోజ్ వర్ సెలబ్రేటెడ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇవి రైటా రాంగా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన దాన్ని గుర్తించండి. చూద్దాం. ఇక్కడ భద్రాచల రామాలయానికి శ్రీరామనవమి రోజున తలంబ్రాలుగా ముత్యాలను పంపే ఆచారాన్ని మొదలుపెట్టింది ఇబ్రాహీం కుతుబ్ షా. రైటా రాంగా? ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే భద్రాచలం టెంపుల్ నిర్మించబడిందే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా కాలంలో ఇది నిర్మాణం ప్రారంభమైతే తానిషా కాలంలో పూర్తయింది. అబుల్ హసన్ తానిషా కాలంలో పూర్తయింది. ఇక్కడ మనకు అక్కన్న అనే వ్యక్తి ఏమో సర్వసైనిక అధ్యక్షుడిగా, మాదన్న వ్యక్తి ఏమో ప్రధానమంత్రిగా పీష్వాగా పనిచేశారు. వాళ్ళ అల్లుడైనటువంటి వ్యక్తి కంచర్ల గోపన్న భద్రాచలం అనే రామాలయాన్ని నిర్మించాడు. కాబట్టి ఇక్కడ తానిషా బందీ చేయలేదండి. ఎవరు బందీ చేశారు? అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా కాలంలో బందీ అయితే ఆ తానిషా అట్లాగే కంచర్ల గోపన్ అట్లాగే తానిషా కాలంలో బందీగా ఉన్నాడు. ఆ తానిషా వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన నేపథ్యంలో తర్వాత అర్థం చేసుకున్నాక తానిషా భద్రాచలం రామాలయానికి వచ్చిన పన్నులు మొత్తం మిస్యూజ్ చేశారని బందీఖాన గోల్కొండ కోటలో బందీ చేస్తే వాస్తవాలు తెలుసుకొని రామభక్తుడిగా మారిన తానిషా అదే భద్రాచలానికి 3 గ్రామాలని దానంగా ఇచ్చాడు. ఒకటి భద్రాచలం, రెండోది పాల్వంచ, మూడో శంకరగిరి అనే 3 గ్రామాలని భద్రాచలం టెంపుల్కి ఆయన దానంగా ఇవ్వడం జరిగింది. అగ్రహారాలు దానంగా ఇవ్వడం జరిగింది. అయితే మరొక అంశం ఏంటి సార్ అంటే, మనకి ఇవాళ శ్రీరామనవమి రోజున ముఖ్యమంత్రి అధికారికంగా తాంబాలంలో పట్టు వస్త్రాలు, దాంతోపాటుగా ముత్యాలు అంటే ప్రభుత్వం తరపున ఇవాళ తలంబ్రాలనేవి సమర్పించే ఆచారము ప్రతి శ్రీరామనవమికి జరుగుతుంది. ఈ ఆచారాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ఎవరు సార్ అంటే తానిషా. కానీ ఇక్కడ మనం ఏమన్నాము? ఇబ్రాహీం కుతుబ్ షాను. అసలు ఇబ్రాహీం కుతుబ్ షా కాలం అసలు భద్రాచలం టెంపులే ప్రారంభం కాలేదు, టెంపులే నిర్మించలేదు. మరి టెంపులే నిర్మించినప్పుడు ఇబ్రాహీం కుతుబ్ షా ఏ విధంగా కొంటబోడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. మొదలుపెట్టింది ఎవరు సార్ అంటే తానిషా మొదలుపెట్టాడు. కాబట్టి ఇక్కడ తలంబ్రాలని ప్రభుత్వం తరపున అధికారికంగా తీసుకుపోయే ఆచారాన్ని మొదలుపెట్టింది ఎవరు సార్ అంటే తానిషా అన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుతుబ్ షాల కాలంలో మొహరం పండుగను అధికారిక పండుగ ప్రారంభించారు. ఈ మొహరం అనే పండుగ
కుతుబ్ షాహీ డిక్లేర్డ్ ద మొహరం ఫెస్టివల్ యాజ్ అన్ అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్. ఎందుకంటే బహుమనీలు అనేవాళ్ళు షియాలు, బహుమనీలు అనేవాళ్ళు షియా మతానికి సంబంధించిన వాళ్ళు. ఆ బహుమనులకి వెళ్ళి వచ్చిన ఒక వంశమే కుతుబ్ షాహీ వంశం. కాబట్టి కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా పీర్ల పండుగ మొహరం పండుగని ప్రారంభించడం జరిగిందా అంటే జరిగింది. కాబట్టి షియాలు జరుపుకునే ఒక అధికారిక పండుగ ఏంటి సార్ అంటే మొహరం. అది కుతుబ్ షాహీల కాలంలో అధికారిక పండుగ మారిందంటే ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మీరగ్ పండుగ కుతుబ్ షాహీల కాలంలో నిర్వహించబడుతుంది. మీరగ్ అంటే ఏంది? ముల్కషీర కార్తండి. మీరగ్ అంటే ద మీరగ్ ఫెస్టివల్ వాజ్ ద సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద కుతుబ్ షాహీస్. అంటే మీరగ్ అంటే ప్రతిసారి కూడా ఈ వానాకాలం మొదలుపెట్టగానే వ్యవసాయ కార్యక్రమాలు మొదలుపెట్టడానికంటే ముందు నిర్వహించే పండుగ ముల్కషీర కార్తీ. ఆ ముల్కషీర కార్తీ రోజు మనం చేపలు తిని ఎంజాయ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాం. మీరగ్ అంటే ముల్కషీర అనే ఒక పండుగ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పండుగ కుతుబ్ షాహీల కాలంలో ఉన్నదా అంటే ఉన్నది సార్, అప్పుడే ప్రారంభమైంది. కాబట్టి ఏరువాక స్టార్ట్ చేయడానికి, వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానికి మొట్టమొదటిసారి నిర్వహించే ఒక పండుగనే మీరగ్ అంటాం. మీరగ్ అనే ముల్కషీర కార్తీ అంటాం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుతుబ్ షాహీల కాలంలో బసంత్, నవరోజు పండుగలను నిర్వహించారు. బసంత్ అంటే హోలీ పండుగ, బసంత్ అంటే హోలీ పండుగ. నవరోజ్ అనేది వాళ్ళ యొక్క తెలుగు సంవత్సరాది మనం ఏ విధంగా అయితే ఉగాదిని జరుపుకుంటామో ఆ ఉగాది పండుగని మనము నవరోజు అంటాం. అలాగే బసంత్ అంటే హోలీ పండుగగా మనం పిలుస్తాం. కాబట్టి బసంత్, నవరోజు పండుగలు వీళ్ళ కాలంలో నిర్వహించారంటే నిర్వహించారు. అలాగే దీపావళి కూడా నిర్వహించబడింది. ఎందుకంటే కుతుబ్ షాహీలు అనే వాళ్ళు మిశ్రమ సంస్కృతిని, అంటే హిందువులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, హిందూ దేవాలయాలు నిర్మించారు, హిందూ అధికారులకు ముఖ్యమైన స్థానాలు కల్పించారు. ఎగ్జాంపుల్ అక్కన్న మాదన్న లాంటి వాళ్ళు, కంచర్ల గోపన్న లాంటి వాళ్ళు, అలాగే వెంకన్న లాంటి వాళ్ళు చాలామంది. అలాగే ప్రతి ఆడిటర్ కూడా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి ఆడిటర్గా పనిచేసేటువంటి సంస్కృతి కుతుబ్ షాహీల కాలంలో ఉంది. కాబట్టి గంగా జమున తెహజూబ్ లాంటి సంస్కృతిని పరిచయం చేసిన వాళ్ళు, తెలంగాణలో పరిచయం చేసిన వాళ్ళు, ముస్లిం పాలకులైనప్పటి హిందువులకు ప్రాధాన్యం కల్పించిన వాళ్ళు ఎవరు సార్ అంటే కుతుబ్ షాహీలు. కాబట్టి కుతుబ్ షాహీల కాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి. దీంట్లో ఆన్సర్ ఏ లేనటువంటి సమాధానమే ఆన్సర్. కాబట్టి ఏ అనేది తానిషా, కాబట్టి అది రాంగ్ స్టేట్మెంటు. మిగిలినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా రైట్ స్టేట్మెంట్స్. బీసీడీ అనేది సరైన సమాధానం. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే ఒక్కటే క్వశ్చన్లలో మీకు కంప్లీట్ కల్చర్, వాళ్ళ యొక్క మత విధానాన్ని ఇక్కడ పరిచయం చేసే ఒక ప్రయత్నం చేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చాలాసార్లు మన క్వశ్చన్ అడిగారు. ముస్లింల కుతుబ్ షాహీలు అనే వాళ్ళ కాలంలో విద్యా వ్యవస్థ మీద క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. మక్తాబులు, మక్తాబ్సు, మదరసాసు, కాంబాసు, కాంగీలు. కాంగీలు అంటున్నాం, కాంబాలు అంటున్నాం, మదరసాలు అంటున్నాం, మక్తాలు అంటున్నాం. మరి దాన్ని ఏమంటున్నాం? పాఠశాలలు, ప్రాథమిక విద్యా కేంద్రాలు ఏమని పిలుస్తాం? మాధ్యమిక విద్యా ఉన్నత కేంద్రాలు ఏమని పిలుస్తాం? ఉన్నత విద్యా కేంద్రాలు ఏమంటారు? మాధ్యమిక కేంద్రాలు. మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, 3 రకాల విద్యలు ఉన్నాయి. అలాగే మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. 4 ఆప్షన్ ఇక్కడ కాంగీలు అని కూడా కనబడుతుంది. వీటిని జతపరిచే ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, కుతుబ్ షాహీల కాలంలో కానీ అసఫ్జాల కాలంలో కానీ ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మొత్తంగా పాఠశాల అనే మీనింగ్ వచ్చేది. కాంగీలు అంటే ప్రైవేట్గా నిర్వహించిన వాటిని మనము కాంగీలు అని పిలిచాం. దాన్ని ఏమంటాం సార్ అంటే పాఠశాల. కాంగీ మీన్స్ ఏంటంటే పాఠశాల. కాంగీలు అంటే పాఠశాలలు, కాంగీలు అంటే పాఠశాలలు. అలాగే మక్తాబులు అంటే ప్రాథమిక విద్యా కేంద్రాలని ఏమంటాం సార్ అంటే మక్తాబులు అంటాం. ప్రాథమిక విద్యా కేంద్రాలని మక్తాబులని పిలిచారు. మదరసాలు అంటే మాధ్యమిక విద్యా కేంద్రాలని మదరసాలు అంటారు. మాధ్యమిక విద్యా కేంద్రాలని మదరసాలు అంటారు. కాంబాలు అంటే ఉన్నత విద్యా కేంద్రాలని కాంబాలు అని పిలిచారు. అలాగే కాంగీలు అంటే, కాంగీ అంటే పాఠశాలగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి A2, B3, C4, D1 ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి పదజాల పైన టర్మినాలజీ, తెలంగాణ హిస్టరీలో మొత్తం టర్మినాలజీ ఏముంది అనేది మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. స్కందవారము,
స్కందవారం అంటే ఏంది చూసుకునే ప్రయత్నం చేయాలా. పరిందర వారలంలో అంటే ఏంది అర్థం చేసుకోవాలా. సర్పేకాస్ అనే వర్డ్ ఇంకా మీనింగ్ ఏంటని చూసుకునే ప్రయత్నం చేయాలా. ఇట్లా టర్మినాలజీ పైన మనం ఫోకస్ పెడితే ఖచ్చితంగా మనకు తెలంగాణ హిస్టరీలో 2 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించినట్టు వీడియోలు మన అశోక ఆన్లైన్ అకాడమీలో ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలాసార్లు ఆ క్వశ్చన్స్కు అలాంటి వీడియోలు చేశాను. అశోక్ ఆన్లైన్ ఒక యాప్ చూడవచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్లో కూడా అలాంటి వీడియోలు మనకు దొరుకుతాయి. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ టర్మినాలజీ పరంగా మొత్తంగా ఒక 100 పదాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకు 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కుతుబ్షాయిల అధికారిక భాష పర్షియా. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కుతుబ్షాయిస్ వాజ్ ద పర్షియన్ లాంగ్వేజ్. ఉర్దూ సాహిత్య పితామహుడుగా పిలువబడినటువంటి కుతుబ్షాయి పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్షా. ద కుతుబ్షాయి రూలర్ హూ ఇస్ ద కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద ఉర్దూ లిటరేచర్ ఈజ్ మహమ్మద్ కులీ కుతుబ్షా. మహమ్మద్ కులీ కుతుబ్షా ఉర్దూ భాషలో కులియత్ కులీ గీతాలను సంకలనం చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్షా కంప్లీట్ ద పోయమ్స్ టైటిల్ కులియత్ కులీ ఇన్ ద ఉర్దూ లాంగ్వేజ్. జిల్లే హిలాయి సుల్తాన్ పేరుతో కవితలు రాసినది మహమ్మద్ కుతుబ్షా. ద పర్సన్ హూ రోడ్ ద పోయమ్స్ అండర్ ద పెన్ నేమ్స్ జిల్లే హిలాయి అండ్ సుల్తాన్ వాజ్ ద మహమ్మద్ కుతుబ్షాయి. జిల్లే ఇలాయి సుల్తాన్ పేరుతో కవితలు అనే కలం పేరుతో కవితలు రాసింది ఎవరు సార్ అంటే మహమ్మద్ కుతుబ్షా. మరి 4 సమాధానాలలో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఒకసారి మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి ఒకసారి ఇక్కడ. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కుతుబ్షాయిల కాలం అధికార భాష ఏంటి? ఇక్కడ చూడండి మొత్తంగా కుతుబ్షాయిలు కానీ, అసబ్జాయిలు కానీ, ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘలాయిలు కానీ, టోటల్గా బహుమనీలు కానీ, ముస్లిం డైనాసిటీ అన్నిటిలో కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే పర్షియా. ఇది గుడ్డిగా మనం పెట్టే ప్రయత్నం చేయవచ్చు. 12th సెంచరీ నుంచి భారతదేశంలో 1835 వరకు, ఎప్పటి నుంచి సార్ అంటే 1206 ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి 1835 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టే వరకు భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే పర్షియా. మనకు 1884లో 1884లో 84లో అసబ్జాయిల కాలంలో ఉర్దూ అనే అధికారిక భాష ప్రవేశపెట్టబడింది. అంతకుముందున్న భాష మొత్తం కూడా పర్షియా. కాబట్టి కుతుబ్షాయిల కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే పర్షియా. ఇస్ ద రైట్ అంటే రైట్. అలాగే ఉర్దూ సాహిత్య పితామహుడుగా పిలువబడిన కుతుబ్షాయి పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్షా. మహమ్మద్ కులీ కుతుబ్షా కాదండి, ఇబ్రహీం కుతుబ్షా. ఎవరు సార్ అంటే ఇబ్రహీం కుతుబ్షా అనేవాడు. ఇబ్రహీం కుతుబ్షా అనేటటువంటి వ్యక్తి రాజు ఏంటి సార్ అంటే ఉర్దూ సాహిత్య పితామహుడుగా పిలువబడ్డాడు. మహమ్మద్ కులీ కుతుబ్షా కాదు. బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అలాగే మహమ్మద్ కులీ కుతుబ్షా ఉర్దూ భాషలో కులియత్ కులీ గీతాలను సంకలనం చేశాడు అంటే ఇస్ ద రైట్ ఆన్సర్. మాని అనే కలం పేరుతో కవితలు రాసినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్షా. కుతుబ్షాయిలందరిలో గొప్పవాడు. హైదరాబాదు నగర నిర్మాత, చార్మినార్ యొక్క నిర్మాత, మీర్ మొమిన్ అస్రాబాది హైదరాబాద్ నగర్ యొక్క ఆర్కిటెక్చర్. అలాగే చార్మినార్కి ఆర్కిటెక్చర్ ఎవరంటే మీర్ మొమిన్ అస్రాబాది. కాబట్టి ఈయన కులియత్ కులీ గీతాల పేరుతోని సంకలనం చేశాడా సార్ అంటే చేశాడు. ఇస్ ద రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జిల్లే హిలాయి సుల్తాన్ పేరుతో జిల్లే హిలాయి యొక్క బిరుదుని అధికారికంగా పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బానిస వంశంలో మనకు పర్సన్ కనబడతాడు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. జిల్లే హిలాయి అంటే నేను దైవదూతని, దేవుని యొక్క దైవదూతని చెప్పిన అంశంగా ఎవరు చెప్పారు సార్ అంటే బాల్బన్ చెప్పాడు. బాల్బన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా జిల్లే ఇలా అనే పదాన్ని వాడారు. అలాగే సుల్తాన్ పేరుతో కవితలు రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మహమ్మద్ కుతుబ్షా. మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క అల్లుడే మహమ్మద్ కుతుబ్షా. ఐదు బక్షీం బేగం యొక్క భర్త ఎవరు సార్ అంటే మహమ్మద్ కుతుబ్షా. అతని కాలం ఎప్పుడు సార్ అంటే 1612 నుంచి 1626 వరకు పరిపాలన చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్షా 1580 నుంచి 1612 వరకు మహమ్మద్ కులీ కుతుబ్షా. కులీ అనే పదం తీసేస్తే మహమ్మద్ కుతుబ్షాగా మారిపోతాడు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ డి కూడా సరైనటువంటి సమాధానమే. రాంగ్ ఏంటి సార్ అంటే బి ఇస్ ద రాంగ్ ఆన్సర్.
ఆన్సర్ ఏముంది సార్ అంటే ఏసీడీ అనే సరైన సమాధానాలుగా చూసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్గా సాహిత్యం పైన కల్చర్ పైన ఇక్కడ క్వశ్చన్ని మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలా. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన దానిని గుర్తించము. ఈ క్వశ్చన్ గతంలో కూడా వచ్చింది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్. దక్కన్ చిత్రకళకు సృష్టికర్త మీర్ ఆసిమ్. దక్కన్ చిత్రకళ అనేది కుతుబ్ షాల కాలంలో ఆవిర్భావం చెందింది. మీర్ ఆసిమ్ ప్రారంభించాడు అంటారు. మీర్ ఆసిమ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద దక్కన్ పెయింటింగ్. కులియత్ కులి గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాల గురించి ప్రస్తావించబడింది. ద బుక్ కులియత్ కులి రెఫరెన్స్ ఈజ్ ద మోడ్ టు ద 14 మినియేచర్ పెయింటింగ్స్. 14 మినియేచర్ పెయింటింగ్స్ గురించి చెప్పబడుతుంది కులియత్ కులి గీతాలు. ఉర్దూ భాషకు స్వర్ణయుగం అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలం. ఈ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ద డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ద అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే పద్మావత్ అనే గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించినది ఎవరంటే గులాం అలీ. ఇవి రైటా రాంగా అని క్వశ్చన్ అడుగుతున్నారు. రైటా రాంగ్ ఒకసారి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూద్దాం, ఇక్కడ ఆన్సర్ చూద్దాం. దక్కన్ చిత్రకళ సృష్టికర్త ఎవరు సార్ అంటే మీర్ ఆసిమే. ఆయన దక్కన్ చిత్రకళకి సృష్టికర్తగా ఉన్నాడు. కులియత్ కులి గీతాలు అనే గ్రంథంలో ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాల గురించి ప్రస్తావించబడింది. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉర్దూ భాషకు స్వర్ణయుగం అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అంటే అవునండి, తన కాలంలో ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా పిలవబడింది. కానీ ఉర్దూ సాహిత్యాన్ని పితామహుడుగా పిలవబడ్డ వ్యక్తి, పితామహుడు అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇబ్రాహీం కుతుబ్ షాని గుర్తుపెట్టుకోండి. అలాగే ఉర్దూలో కులియత్ కులి గీతాలు ఎవరు రాశారు సార్ అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి స్వర్ణయంగా ఎవరి కాలం పిలువబడింది సార్ అంటే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. అలాగే జిల్లా ఇలేయి సుల్తాన్ అనే పేరుతో కవితలు రాసింది ఎవరు సార్ అంటే మహమ్మద్ కుతుబ్ షా. ఇట్లా ఎవరెవరు ఏం చేశారో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది కూడా రైట్. అలాగే పద్మావత్ అనే గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించింది ఎవరు సార్ అంటే గులాం అలీ. ఎందుకంటే పద్మావత్ అనే గ్రంథం రాణి పద్మావతి యొక్క భర్త కర్ణదేవుడు అనుకుంటా. ఈ పద్మావతి శ్రీలంక యొక్క రాకుమార్తె. ఆమె అందాన్ని మోయించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ రాజ్యం పైన దండయాత్ర చేసిన అంశాన్ని మాలిక్ మహమ్మద్ జయాసి. ఎవరు సార్ అంటే మాలిక్ మహమ్మద్ జయాసి అనే వ్యక్తి ఏమో ఉన్నది ఎవరి కాలంలో అంటే షేర్షా కాలంలో ఉన్న కవి. అంటే 1530-40 మధ్య ఉన్నటువంటి ఒక కవి ఎవరు సార్ అంటే మాలిక్ మహమ్మద్ జయాసి. మరి 30-40 మధ్య ఉన్నటువంటి ఈ కవి ఎక్కడి కాలంలో 1303లో చిత్తోడు పైన అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేశాడు. మరి ఆ టైంలో ఉన్నటువంటి ఇతివృత్తాన్ని పద్మావత్ అనే రాణి గురించి ఎవరు రాశారు సార్ అంటే మాలిక్ మహమ్మద్ జయాసి అనే వ్యక్తి హిందీలో పద్య రూపంలో రాయబడిన ఒక గ్రంథమే ఏంటి సార్ అంటే పద్మావత్. ఆ పద్మావత్ అనే గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించినట్టు వ్యక్తి ఎవరు సార్ అంటే గులాం అలీ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సరైన సమాధానం అంటే సరైన సమాధానం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలను గుర్తించము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమంగ్ ద ఫాలోయింగ్. కుతుబ్ షాల కాలంలో సభా నాట్య మండపాలను బరాదరి అని పిలిచారు. డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ అసెంబ్లీ డ్యాన్స్ హాల్స్ సభా ఆర్ నాట్య మండపాస్ వర్ కాల్డ్ ద బరాదరి. గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించినది అబుల్ హసన్ తానిషా. ద ఎల్లమ్మ టెంపుల్ ఇన్ ద గోల్కొండ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై ద అబ్దుల్ హసన్ తానిషా. నాగుల వంచ నీలిరంగు ఉత్పత్తి కేంద్రం. నాగుల వంచ వాజ్ ద సెంటర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండిగో బ్లూ డై. మాని అనే కలం పేరుతో కవితలు అల్లినది మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇస్ ద రైట్ ఆర్ రాంగ్ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. కుతుబ్ షాల కాలంలో నాట్య మండపాలు గోల్కొండ కోట నుంచి మనం చూస్తే ఈ నాట్య మండపాలు కనపడే వాటిని ఏమంటారు సార్ అంటే బారాదర్ అంటారు. అంటే అవునండి, ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయాన్ని, ఎందుకంటే తెలంగాణలో ఆషాఢ మాసంలో మొట్టమొదటిసారిగా బయలుదేరే బోనం ఏంటి సార్ అంటే గోల్కొండ ఎల్లమ్మ బోనం. గోల్కొండ కోటని కాకతీయుల కాలంలో ఒక గిరిదుర్గంగా ఉన్నది. దాని తర్వాత కాలంలో బహుమనీల కాలంలో దాన్ని ఒక కోటగానే గిరిదుర్గంగా చూశారు.
కుతుబ్షాలు అనే వాళ్ళు దాన్ని రాజధానిగా మార్చుకున్నారు. గోల్కొండ కోట చుట్టూ 7 కిలోమీటర్ల రౌండ్ షేపులో మొత్తంగా 7 ఆ గుట్ట చుట్టూ మొత్తం కూడా దాన్ని కోటగా మార్చుకొని రాజధానిగా చేసుకొని భారీ ప్రహరీ నిర్మించారు. ఆ భారీ ప్రహరీ పైన ఎడ్ల బండి పోయే విధంగా ఒక 6 ఫీట్ల వెడల్పుతోని రాతి కట్టడంగా నిర్మించుకున్నారు. ఆ రాతి కట్టడం పక్కనే పెద్ద లోతైనటువంటి ఒక చుట్టూ కందకం దొవ్వారు. ఆ రాతి కట్టడం ఉన్న కారణంగా ఔరంగజేబు భారతదేశాన్ని మొత్తం జయించినటువంటి ఔరంగజేబుకి ఒక గోల్కొండ కోటను జయించడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. గోల్కొండ కోటకి 9 దర్వాజాలు ఉంటాయి, 62 కిటికీలు ఉంటాయి, 87 బురూజులు ఉంటాయి. 87 బురూజులు, 62 కిటికీలు, 9 దర్వాజాలు ఉంటాయి. ఇట్లా గోల్కొండకు అనేది శత్రు దుర్భేద్యంగా నిర్మించబడిన ఒక రాజధాని. కిందికెళ్ళి నీళ్లు పర్షియన్ చక్రం సాయంతో కిందికెళ్ళి బావిలో నుంచి నీళ్లు పైదాంగా తీసుకుపోయారు. పైన ఉన్నదాన్ని బాలా ఇస్సారంటాం. దానికి 9 దర్వాజాలు ఉంటాయి. ఆ దర్వాజాల గురించి మరొక వీడియోలో మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించింది ఎవరు సార్ అంటే అబుల్ హసన్ తానీషా అంటే అవునా అంటే అవును సార్ అనే అంశానికి గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఎల్లమ్మ నేపథ్యంలోనే ఇప్పుడు మనము బోనాలు తీస్తున్నాం. కాబట్టి గోల్కొండ ఎల్లమ్మ బోనాలు, రెండవది సికింద్రాబాదు లష్కర్ బోనాలు, మూడవది లాల్ దర్వాజా బోనాలు, నాలుగోది బల్కంపేట ఎల్లమ్మ బోనాలు. ఇట్లా 4 ఆదివారాలు ఆషాఢ మాసం అంటే నెల రోజుల పాటు ఎవ్రీ సండే 4 వారాలలో హైదరాబాదులో మొత్తం బోనాలు తీస్తారు. ఆ మొట్టమొదటి బయలుదేరే బోనం గోల్కొండ ఎల్లమ్మ బోనం. ఆ ఎల్లమ్మ టెంపుల్ నిర్మించింది ఎవరు సార్ అంటే అబుల్ హసన్ తానీషా. అలాగే నాగుల వంచ ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ యొక్క నీలిరంగును ఉత్పత్తి చేశారు కుతుబ్షాల కాలంలో అంటే ఇస్ ద రైట్ ఆన్సర్. గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్టు కాబట్టి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే మాని అనే కలం పేరుతో ఉర్దూ భాషలో కవితలు అల్లినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. రైటా అంటే రైటు అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు. మాని అనే కలం పేరుతో కులియత్ కులి గీతాల పేరుతో ఆయన పుస్తకాన్ని కవితలు అల్లాడు, పద్యాలు అల్లాడు. రైట్ అంటే రైటు. కాబట్టి 4 కూడా రైట్ ఆన్సర్లే. ABCD సరైన సమాధానాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చివరిగా మరొక క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇది విదేశీ రాయబారుల పైన అడిగినటువంటి క్వశ్చన్. గోల్కొండ రాజ్యంలోని వేశ్యా వ్యవస్థ గురించి పేర్కొన్నది ట్రావెర్నియర్. ద పర్సన్ హూ డిస్క్రైబ్డ్ ద ప్రోసిక్యూషన్ సిస్టమ్ ఇన్ ద గోల్కొండ కింగ్డమ్ వాజ్ ద ట్రావెర్నియర్. ట్రావెర్నియర్ కాలంలో వేశ్యా సిస్టమ్. అలాగే సతీ సామనం గురించి పేర్కొన్న ఫ్రెంచ్ యాత్రికుడు బెర్నియర్. ద ఫ్రెంచ్ ట్రావెలర్ హూ ఇస్ మెన్షన్ ద ప్రాక్టీస్ ద సతీ విడో సెల్ఫ్ ఇమాలేషన్ వాజ్ ద బెర్నియర్. గోల్కొండ రాజ్యం దర్బారు జీవితం గురించి పేర్కొన్న నికోలో మనసి. ద పర్సన్ హూ డిస్క్రైబ్డ్ ద కోర్టు దర్బార్ లైఫ్ ఆఫ్ ద గోల్కొండ కింగ్డమ్ వాజ్ ద నికోలో మనసి. గోల్కొండ ప్రజల మత స్వేచ్ఛ గురించి పేర్కొన్నది మెథోల్డ్. ద పర్సన్ హూ మెన్షన్ ద రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ గోల్కొండ వాజ్ మెథోడ్ అని చెప్పేసి ఇక్కడ 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఈ 4 కూడా విదేశీ రాయబారులు. ఆ విదేశీ రాయబారులు ఇచ్చిన అంశం గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. వేశ్యా వ్యవస్థ. కాబట్టి మనకు మలివేద కాలం నుంచి ఉన్నటువంటి అంశం ఏంటి సార్ అంటే వేశ్యా వ్యవస్థ. వేశ్యా వ్యవస్థ లేకుండా ఏన్షియంట్లో మీడియాలో కనబడుతుందంటే కనపడదు. కాబట్టి ఘనాచారి గుత్తా అనే ఒక పన్నును కూడా వసూలు చేయబడింది కాకతీయుల కాలంలో, కుతుబ్షాల కాలంలో. వేశ్యా వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఎగ్జాంపుల్ విజయనగర రాజుల కాలంలో వేశ్యల మీద వచ్చే పన్నుల ద్వారా ఏకంగా సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా వేశ్యా వాటికలకి వచ్చేదట. కాబట్టి తెలంగాణలో కూడా కుతుబ్షాల కాలంలో 12,000 వేశ్యా వాటికలు కాకతీయుల కాలంలో ఉన్నాయి. అలాగే కుతుబ్షాల కాలంలో అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ వేశ్యా వ్యవస్థ గురించి చెప్పినట్టు వ్యక్తి ఎవరు సార్ అంటే ట్రావెర్నియర్ అంటే అవుననే సమాధానం అర్థం చేసుకోవచ్చు. అలాగే సతీ పురాతన ఆచారం అనే సతీ గురించి కూడా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే బెర్నియర్ ఉన్నారు. కాబట్టి సతీ సహగమనం అనేది 1829లో విలియం బెంటింగ్ అనే వ్యక్తి రాజారాముల యొక్క కృషి మేరకు ఆ వ్యవస్థను రద్దు చేశారు. కాబట్టి ప్రాచీన కాలంలో మధ్యయుగంలో ఉన్న ఒక సాంఘిక దురాచారం సతీ. గోల్కొండ రాజ్యం దర్బారు జీవితం గురించి. దర్బారం అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ డాన్సింగ్ల మధ్య అంగు హార్బాటాల మధ్య దర్బారు జీవితం కొనసాగిందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నికోలో మనసి. దర్బారు జీవితం అనేది విలాసవంతమైన జీవితం అని చెప్పేసి ఆయన తన పుస్తకంలో పేర్కొన్నాడు. గోల్కొండ రాజ్యం యొక్క దర్బారు యొక్క
కోర్టు నేపథ్యంలో జీవితం ఎట్లున్నాక నేపథ్యంలో. అలాగే గోల్కొండ ప్రజలకు మత స్వేచ్ఛ, ఎందుకంటే వీళ్ళు ముస్లిం పాలకులైనప్పటికీ హిందువుల యొక్క పండుగలైనటువంటి దీపావళి, అలాగే బసంతు, హోలీ పండుగ, దీపావళి పండుగ, హోలీ పండుగ, అలాగే మురగశీర కార్తీ పండుగ, తెలంగాణ పండుగలన్నీ కూడా బోనాలు లాంటి పండుగలు కూడా వీళ్ళ కాలంలో నిర్వహించిన అంశాన్ని మనకు గుర్తు చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి హిందూ ముస్లింలకు తారతమ్యాలు లేకుండా వీళ్ళ కాలంలో మత స్వేచ్ఛ కల్పించబడిందని చెప్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే మేతోళ్ళు. ఇస్ ఆ 4 కూడా సరైన సమాధానాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లకి మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్టు కావాలంటే అశోక్ ఆన్లైన్ అకౌంట్ యాప్లో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే తెలంగాణ హిస్టరీ క్లాసెస్ జస్ట్ 100 రూపీస్, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ 500 రూపీస్, అలాగే తెలంగాణ మూమెంట్ క్లాసెస్ 1000 రూపీస్లో ఉంటాయి. లేదు సమగ్రంగా క్లాసెస్ కావాలా, టెస్టులు కావాలా, టెస్టులు ఎక్స్ప్లెనేషన్ కావాలా, టోటల్ 360 డిగ్రీస్లో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ 3 కలిపి 3000 రూపీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే అశోక అకాడమీ, నిపుణ అకాడమీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. అవి నడుస్తూ ఉన్నాయి, మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈ వీడియో సంబంధించిన సమాచారం. మరికొన్ని సబ్జెక్టులతో, మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.